తెలంగాణలో సాదా బైనామా భూముల సమస్య చాలా సంవత్సరాలుగా ప్రజలను వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. రిజిస్ట్రేషన్ లేకుండా కొనుగోలు చేసినటువంటి భూముల వల్ల లక్షలాది మంది రైతులు మరియు సాధారణ ప్రజలు తమ యొక్క హక్కులను నిరూపించుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. 1996 నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి ఈ యొక్క సమస్యకు పరిష్కారం కోసం ప్రభుత్వం కొత్త గైడ్లైన్స్ తీసుకొచ్చింది. ముఖ్యంగా దాదాపు 9 లక్షల మంది దరఖాస్తులకు న్యాయం చేయడం కోసం లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. అయితే ఈ ప్రక్రియలో చాలా సందేహాలు, అపోహలు ప్రజలలో ఉన్నాయి. సాదా బైనామా అంటే ఏమిటి, ఎవరికి పట్టా వస్తుంది, ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఏ భూములకు రెగ్యులరైజేషన్ అవుతాయి, ఈ అన్ని సందేహాలను స్పష్టంగా సమాధానాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీకు లాలెన్స్ టీవీ వీడియోలు ఉపయోగపడుతున్నాయి అనుకుంటే మీరు మాకు సపోర్ట్ కూడా చేయవచ్చు. ప్రతి వీడియో కింద కనిపించే థ్యాంక్స్ బటన్ పై క్లిక్ చేస్తే మీకు నచ్చిన అమౌంట్ ద్వారా సపోర్ట్ చేయవచ్చు. అలాగే జాయిన్ బటన్ పై క్లిక్ చేసి కూడా మన ఛానల్లో మెంబర్ గా చేరవచ్చు. మీ సపోర్ట్ వల్ల ఛానల్ గ్రోత్ ఎంతగానో పెరుగుతుంది. మరిన్ని లీగల్ వీడియో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు ఒకసారి ఆలోచించండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. భూభారతి చట్ట రూపకల్పనలో ఒక భాగమైనటువంటి గౌరవ భూమి సునీల్ గారు మనకు స్పెషల్ దిశ ఎడిషన్ లో ఇచ్చినటువంటి ప్రశ్నలకు వాటి సమాధానాలు 21 ప్రశ్నలు ఉన్నాయి. వాటికి గల సమాధానాలు కూడా ఉన్నాయి. ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియోని చేయడం జరుగుతుంది. మొదటి ప్రశ్న ఏమిటంటే సాదా బైనామా అంటే ఏమిటి? సాదా బైనామా అంటే మనం ఇంతకు ముందు చాలా వీడియోల్లో మాట్లాడుకున్నాం. రెండో ప్రశ్నకి వెళ్తే బాండ్ పేపర్, స్టాంప్ పేపర్ మీద చేసుకుంటే సాదా బైనామా కిందికి వస్తుందా అంటే రిజిస్ట్రేషన్ కాని కాగితం ద్వారా కొనుగోలు చేసినటువంటి అది సాదా బైనామా కొనుగోలే అవుతుంది. అన్రిజిస్టర్ కొనుగోలు ఏమైనా పట్టా పొందాలంటే రెగ్యులరైజేషన్ చేసుకోవాలి, లేదంటే రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే పట్టాదార్ పాస్ పుస్తకం వస్తుంది. బాండ్ పేపర్, స్టాంప్ పేపర్, నోటరీ చేయించుకున్నా సరే అది అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ గానే మిగిలిపోతుంది, రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అనేది కాదు. మూడో ప్రశ్నకి వస్తే సాదా బైనామా కాగితం పోయింది, ఇప్పుడు ఎలా? ఈ ప్రశ్నకు గల సమాధానం ఏంటంటే CCL నిబంధనల ప్రకారం సాదా బైనామా కాగితం ఉంటేనే రెగ్యులరైజేషన్కి అవకాశం. అది ఉంటేనే విచారించి 13B సర్టిఫికేట్ జారీ చేస్తారు. ఈ సర్టిఫికేట్ సేల్ డీడ్ రిజిస్టర్ డాక్యుమెంట్ ఉన్నంత విలువ ఉంటుంది. దాని ఆధారంగానే పట్టాదార్ పాస్ పుస్తకం జారీ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 4, ఇప్పుడు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందా అంటే ఇప్పుడు లేనే లేదు. భూభారతి చట్టంలోనూ గతంలో పెండింగ్లో ఉన్నటువంటి 9 లక్షలకు పైగా అప్లికేషన్లు మాత్రమే పరిమితం. అయితే గ్రామాలలో నేటికి అప్లై చేసుకొని వారు చాలామంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందరికీ హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో 2027 సంవత్సరం నాటికి 2027 సంవత్సరం వరకు అవకాశం కల్పించింది. తెలంగాణలోనూ మరో అవకాశం ఇవ్వాలన్న డిమాండ్ చాలామంది రైతులలో ఉంది. అది ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. క్వశ్చన్ నెంబర్ 5, దరఖాస్తుతో పాటు ఏ ఆధారాలు సమర్పించాలి అంటే ఇప్పుడు కొత్తగా ఆన్లైన్లో సమర్పించే అవకాశం అనేది లేదు. అయితే అధికారులు విచారణ కోసం వచ్చినప్పుడు ఆధార్ కార్డ్ జిరాక్స్, సాదా బైనామా కాగితం, పహాణిలో పేరు ఉంటే ఆ కాపీని కూడా, భూమి కొనుగోలు చేసినట్లు పత్రం ఉంటే ఆ కాపీని కూడా, సాగు చేస్తున్నటువంటి ఏ ఆధారాలు ఉన్నా సరే సమర్పించుకోవచ్చు. బ్యాంకు నుంచి తీసుకున్నటువంటి లోన్ ద్వారా కూడా ఆ పేపర్ని కూడా సమర్పించుకోవచ్చు. కరెంట్ కనెక్షన్ ఆధారాలు ఉంటే ఆ పేపర్ని కూడా సమర్పించుకోవచ్చు. బోర్ వేసినటువంటి ఆధారాలు ఉన్నా కూడా ఆ పేపర్ని కూడా సమర్పించుకోవచ్చు అధికారులకి. క్వశ్చన్ నెంబర్ 6, సాదా బైనామా ద్వారా పట్టా చేయకుంటే అమ్మిన వ్యక్తి లేదా అతని వారసుల సమ్మతి అవసరం ఉందా అంటే గతంలో ఈ నిబంధన అనేది ఉండేది. తాజాగా ఇది తొలగించడం జరిగింది. కొనుగోలు చేసినటువంటి వ్యక్తి అఫిడవిట్ ఇస్తే సరిపోతుంది. స్థానిక విచారణ ఆధారంగానే దరఖాస్తును పరిష్కరిస్తారు. క్వశ్చన్ నెంబర్ 7, సాగుదారు కాలంలో పేరు నమోదు కాలేదు, పట్టా వస్తుందా రాదా అంటే సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసి ఇప్పటికే అప్లై చేసుకుంటే తాజాగా పరిష్కరించే ప్రక్రియ మొదలు పెట్టడం జరిగింది. భూమి కొనుగోలుదారుడు అనుభవంలో ఉండాలి. సాగు చేస్తున్నట్టు తహసీల్దార్ విచారణ చేస్తారు. భూమి పక్క రైతుల నుంచి వాగ్మూలం సేకరించడం జరుగుతుంది. తర్వాత 13B సర్టిఫికేట్ని కూడా జారీ చేస్తారు. క్వశ్చన్ నెంబర్ 8, అసైన్ భూమిని సాదా బైనామా ద్వారా కొనుగోలు చేస్తే పట్టా వస్తుందా అంటే అసైన్ భూమి బదిలీ నిషేధ చట్టం 1977 సెక్షన్ 3 ప్రకారం అసైన్ భూమి అమ్మకాలు, కొనుగోలు చెల్లవు. ఎలాంటి లావాదేవీలైనా సరే చెల్లవు. తెల్ల కాగితమైన, రిజిస్టర్ కాగితమైన పట్టా అనేది రాదు. అంతేకాకుండా చట్టపరంగా 6 నెలల జైలు శిక్ష, 2000 రూపాయల జరిమానా కూడా విధించే అవకాశం ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 9, షెడ్యూల్ గిరిజన ప్రాంతాలలో సాదా బైనామా ద్వారా కొనుగోలు చేస్తే పట్టా వస్తుందా అంటే షెడ్యూల్ ప్రాంతాలలో భూ బదలాయింపు చట్టం 1959 సెక్షన్ 3 క్లాస్ 1A ప్రకారం గిరిజనులు లేదా గిరిజనులకు సంబంధించినటువంటి సొసైటీలు మాత్రమే కొనుగోలు చేయవచ్చు. గిరిజనేతరులు కొనుగోలు చేస్తే పట్టా అనేది రాదు. క్వశ్చన్ నెంబర్ 10, సీలింగ్ భూమిని సాదా బైనామా ద్వారా కొనుగోలు చేస్తే పట్టా వస్తుందా అంటే సీలింగ్ భూమి అంటే ప్రభుత్వ భూమి. ఏ విధంగా కొనుగోలు చేసినా కూడా పట్టా అనేది రాదు. ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ ప్రకారం భూమిని ఆక్రమించుకోవడం చాలా పెద్ద నేరం.
క్వశ్చన్ నెంబర్ 11, సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసినటువంటి భూమిని క్రమబద్ధీకరించుకోవడానికి ఎవరు అర్హులు? అంటే సన్న చిన్నకారు రైతులకు మాత్రమే చట్టం వర్తిస్తుంది. అంటే 5 ఎకరాల మెట్ట భూమి లేదా 2.5 ఎకరాల మాగాని కంటే తక్కువ ఉండాలి. ఇది కొనుగోలు చేసిన నాటికి లెక్క చూడాలి. ప్రస్తుత విస్తీర్ణం చూడడం సమంజసం కాదు. లేదంటే తిరస్కరణ వల్ల గ్రామాలలో వివాదాలు పెరిగే అవకాశం ఉంది. క్వశ్చన్ నెంబర్ 12, సాదా బైనామాను క్రమబద్ధీకరించడానికి ఎంత ఫీజు చెల్లించాలి? అంటే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినటువంటి స్టాంప్ అండ్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 13, సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసిన ఏ భూములైనా సరే రెగ్యులరైజేషన్ చేస్తారా? అంటే ఆ ప్రశ్నకు గల సమాధానం ఏంటంటే గ్రామీణ ప్రాంతానికే పరిమితం, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వర్తించదు. భూమి చట్టాలను ఉల్లంఘించే భూములు, అసైన్ భూములు, సీలింగ్ భూములు, గిరిజన సంబంధించినటువంటి భూములు, భూదాన భూములు, వక్ఫ్ భూములు, ఎండోమెంట్ భూములు ఇవన్నింటిని కూడా రెగ్యులరైజేషన్ చేయరు. క్వశ్చన్ నెంబర్ 14, సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసిన భూమిని పట్టా చేయించుకోకపోతే ఏం జరుగుతుంది? అంటే హక్కు పత్రాలు పొందలేరు. పట్టాదార్ పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ రావాలంటే 13B సర్టిఫికేట్ తప్పనిసరి. బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాలు పొందాలంటే కూడా ఈ యొక్క సర్టిఫికేట్ తప్పనిసరి. అందుకోసమనే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 15, భూమిపై హక్కు వివాదం ఉంటే రెగ్యులరైజేషన్ చేస్తారా అనే ప్రశ్నకు సమాధానం ఏంటంటే చెయ్యరు. సివిల్ కోర్టు పరిష్కరించాల్సిందే. క్వశ్చన్ నెంబర్ 16, ఒకే భూమిని ఒకరు సాదా బైనామా ద్వారా మరొకరు రిజిస్ట్రేషన్ ద్వారా కొనుగోలు చేస్తే రిజిస్టర్ డాక్యుమెంట్కే చట్టపరంగా బలం ఎక్కువ, కానీ కోర్టులో హక్కు నిరూపించుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 17, సాదా బైనామా క్రమబద్ధీకరణ తర్వాత భూమిని అమ్ముకోవచ్చా అనే ప్రశ్నకు గల సమాధానం అమ్ముకోవచ్చు. ఎందుకంటే మీకు రెగ్యులరైజేషన్ చేసిన తర్వాత లీగల్ రైట్స్ మీరే అవుతారు కాబట్టి అమ్ముకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 18, అమ్మిన వ్యక్తి కుటుంబంలో తగాదాలు ఉంటే పరిష్కారం ఏమిటి? అంటే కోర్టు తీర్పు వచ్చే వరకు కూడా వేచి చూడాల్సి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 19, అమ్మిన వ్యక్తి పేరు రికార్డులో లేకపోతే పరిస్థితి ఏమిటి అనే ప్రశ్నకు గల సమాధానం తిరస్కరించడం జరుగుతుంది. కానీ వారసుల పేరుతో ఉంటే స్థానిక విచారణ ద్వారా నిర్ధారించుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 20, వేరే వారి పేరిట మ్యూటేషన్ అయి ఉంటే పరిస్థితి ఏమిటి అనే ప్రశ్నకు గల సమాధానం ఏంటంటే సివిల్ కోర్టు ద్వారా పరిష్కారం పొందాలి. అధికారులు మార్చలేరు. ఈ యొక్క విధానాన్ని అధికారులు మార్చలేరు. క్వశ్చన్ నెంబర్ 21, కొనుగోలు చేసిన వ్యక్తి పొజిషన్లో లేకపోతే పరిస్థితి ఏమిటి అనే ప్రశ్నకు గల సమాధానం ఏంటంటే క్రమబద్ధీకరణ సాధ్యం అనేది కాదు. తప్పనిసరిగా పొజిషన్లో ఉంటేనే వారికి రెగ్యులరైజేషన్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం వీడియో కంక్లూజన్లోకి వస్తే సాదా బైనామా భూముల విషయంలో స్పష్టత లేకపోవడం వల్ల చాలామంది సంవత్సరాలుగా నష్టపోతున్నారు. కొత్త గైడ్లైన్స్ ద్వారా ప్రభుత్వం ఒక పరిష్కారం చూపించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ చట్టపరమైన నిబంధనలు పూర్తిగా అర్థం చేసుకోవడం చాలా అవసరం. ప్రత్యేకంగా అసైన్ భూములు, గిరిజన భూములు, సీలింగ్ భూములు వంటి వాటిలో కొనుగోలు చెల్లవని విషయం గుర్తుంచుకోవాలి. అలాగే భూమిపై హక్కు పొందాలంటే క్రమబద్ధీకరణ, రెగ్యులరైజేషన్ లేదా రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని గుర్తుంచుకోవాలి. కాబట్టి భూమి కొనుగోలు చేసే ముందు పూర్తి పరిశీలన చేయాలి. అవసరమైతే న్యాయ సహాయం తీసుకోవడం చాలా అవసరం. ఇప్పటికే సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసిన వారు కూడా తమ యొక్క హక్కులను రక్షించుకోవడం కోసం సరైన చర్యలు తీసుకోవాలి. చివరిగా భూమి విషయంలో చిన్న తప్పు కూడా భవిష్యత్తులో పెద్ద సమస్యగా మారవచ్చు. కాబట్టి జాగ్రత్తగా, చట్టబద్ధంగా ముందుకు వెళ్ళడం చాలా మంచిది. ఇప్పటి వరకు ఈ వీడియోలో మనం దిశాపత్రికలో వచ్చినటువంటి ఆధారంగా స్పెషల్ ఎడిషన్లో భూభారతి చట్టంలో ఒక భాగమైనటువంటి గౌరవ భూమి సునీల్ గారు ఇచ్చినటువంటి ప్రశ్నలు, వాటికి గల సమాధానాలను ఈ వీడియోలో మనం ఇప్పటి వరకు మాట్లాడుకోవడం జరిగింది. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ కొంగటి రాజు ఫ్రమ్ లాలెన్స్ టీవీ నుండి. థ్యాంక్ యూ.